ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేవారు. ఇప్పుడు ఆ ముద్ర పోయిందా, లేదంటే బీసీలందరూ కంప్లీట్ గా వైసీపీ వైపు వెళ్ళిపోయారా? తాజాగా జయహో బీసీ పేరుతో ఒక భారీ సదస్సు, అది కూడా గుంటూరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ. అయితే బీసీ డిక్లరేషన్ అనేదే ఒక ప్రధాన అంశంగా ముందుకు వెళ్తున్నారు. ఇదంతా బీసీ ఓట్ బ్యాంక్ కోసం వేస్తున్న అతిపెద్ద స్కెచ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి బీసీ డిక్లరేషన్ హామీ ఎంతవరకు సాధ్యమవుతుంది? మొన్న మధ్యన భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఇదే బీసీ నినాదం తీసుకుంది, బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చారు. అక్కడ సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫాలో అవుతుందా? ఇది బీసీల కోసం బాబు గారు ఆడుతున్న మైండ్ గేమ్, లేదంటే నిజంగా బీసీ డిక్లరేషన్ లాంటిది, అంటే బీసీ కులగణన చేస్తే సాధ్యపడితే అది నిజంగా రాష్ట్ర అభివృద్ధికి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి ఉపయోగపడుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా బీసీ ఓటు బ్యాంక్ రాజకీయమా, లేదంటే నిజంగా బీసీ డిక్లరేషన్? అసలు బీసీ డిక్లరేషన్ అంటే ఏంటి? ఏం లేదు, బీసీలకి ఇవి చేస్తానని చెప్పడం ఇంతకుముందు కూడా చెప్పారు కదా. గతంలో 2014 అప్పుడు చెప్పారు, 19 అప్పుడు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తారు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కొత్త ఇంకా ఎక్కువ చేస్తామని చెప్తారు సహజంగా. బేసిక్గా తెలుగుదేశం పార్టీ అయినా ఇప్పుడు అన్ని పార్టీలు, ఈవెన్ జగన్ కూడా క్రిందసారి బీసీ డిక్లరేషన్ చెప్పారు. 50% ఇస్తానని ఇచ్చుకుంటూ వచ్చాడు అతను. స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా పెట్టిన ఆ డిక్లరేషన్కి అనుగుణంగా జాయిన్ స్టార్ట్ అయిన రోజు నుంచి బీసీలకు సంబంధించి సీట్లు ఇచ్చుకుంటానే వచ్చాడు కదా. నామినేటెడ్ పోస్టులో 50% ఇవన్నీ ఇదే డిక్లరేషన్ తెలుగుదేశం పార్టీ 2014లో చేసింది, కానీ చేయలేదు కదా. అట్లాగా కొంతమందికి బీసీలకు కూడా పదవులు ఇచ్చింది, కానీ 50% అని ఒక లెక్క కట్టుకుని కరెక్ట్గా ఇచ్చిందా? ఏదైతే దాని పేరు ఏమంటారు, మన నామినేటెడ్ పదవులు వాటిట్లో ఇచ్చిందా 50%? అందులో ఒకళ్ళ ఇద్దరినో పెడుతూ వచ్చారు అట్లాగా. అంతే తప్పించి పక్కాగా 50% అని లెక్క కట్టి ఇవ్వలేదు కదా. ఇతను ఏంటంటే ఆ డిక్లరేషన్ అన్న తర్వాత ఇక అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఈవెన్ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా బీసీలకి హైయెస్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు కదా. ఇది ఒక రకంగా తెలుగుదేశానికి పెద్ద సమస్య కూర్చుంది. అంటే మామూలుగా ఆల్రెడీ కులగణన అనేది మేము చేసేసామని చెప్పి వైసీపీ చెప్తుంది కదా, మన ఏదో చేసేసారని. చేస్తూ ఉన్నారు, ఇంకా ఫైనల్ ఇవ్వాల. ఇప్పుడు బీసీల పేరుతో వీళ్ళ కొత్తగా బీసీ గణన చేసి, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు వీళ్ళు తెలుగుదేశం పార్టీ. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? కొత్తగా సాధించి కులగణనే చేసింది ఇప్పుడు వైసీపీ చేస్తోంది, ఆల్రెడీ జరుగుతోంది. ఇంకా కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చారన్నాక చేస్తానంటుంది ఏంటి? ఇదే మళ్ళీ చేస్తారా? కాపీకి ఏమైనా స్టాంప్ వేస్తారేమో, లేదంటే మళ్ళీ ఇంకోసారి చేస్తారా? బేసిక్ గా కులగణన అనేటువంటి దాంట్లోనే బీసీలు ఎవరు ఎంత అని కదా లెక్క చెప్పి అదే ఆ లెక్కలు తేల్చడం. ఇంటింటికి ఎన్ని కులాలు ఉన్నాయి ఉన్నారు, 90% అవుతుంది అది. కాకపోతే ఎక్కువ అక్కర్లేదు దానికి, ఎందుకంటే ప్రతి వాలంటీర్ ఉన్నాడు. వాలంటీర్ల దగ్గర వాళ్ళు చేసింది ఏంటంటే బీసీ ఆర్థిక కులగణన చేశారు వాళ్ళు. బీసీలు ఎవరెవరు అనేది ప్రతి వాలంటీర్కి తెలుసు. తన దగ్గర ఉన్న 40 మందిలో ఎవరెవరు బీసీలో తెలుసు. ఆ బీసీలకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఆ బీసీల్లో వాళ్ళది ఏ క్యాస్ట్, ఈ సర్వేలు చేశారు ఈ మధ్యన. వాలంటీర్ల ద్వారా చేయించారు. 20 రోజుల్లో పూర్తయిపోయింది నాకు తెలిసి. ఫైనల్ రిపోర్ట్ డిస్క్లోజ్ చేయాలి, అంతే చేయట్లా. అప్పుడు కేసీఆర్కి మళ్ళీనే ఇది అందరిది జనగణన అని చెప్పి చేసేసి బయటికి వెల్లడించలేదు చూడండి. అప్పుడు గుర్తుందా, 2014లో అధికారంలోకి వచ్చాక 3 రోజుల పాటు సెలవులు ఇచ్చి మరి కుటుంబ గణన అని చెప్పేసి పెట్టారు. సమగ్ర కుటుంబ గణన, పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చెప్పేసి దానికోసం సెలవులు ఇచ్చి అందరినీ ఇంట్లో ఉండమన్నారు. ఎవరిని బయటికి పోనీయకుండా. అప్పుడు పెద్ద వీడియోలు పెట్టి అబ్బా కుటుంబం అంతా ఎంత సంతోషం అని, కాక ఎంత చేశాడు మంచి, ఇదిగో ఇది ఆంధ్ర పాలకులు ఎట్ట చేయగలరా అది ఇదని. చివరికి దాంతో ఆయన 10 ఏళ్లలో పీకింది ఏంటంటే ఏం లేదు, పక్కన కూర్చోవాలి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఎమోషన్ ని ట్రాక్ చేయడం, అంత మించి ఏం లేదు. దీంతో ఏదో అయిపోతుంది. ఏమవుతుందంటే ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలన్నీ ఆయనకు గురవుతారు. ఆ బీసీలలో తక్కువ జనాభా ఉన్న కులాలన్నీ ఆయనకు గురవుతారు. ఎందుకని ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి కులం వాళ్ళకే పదవులు ఇస్తారు. జనాభా రేషియో అది అక్కడ ఇరుక్కుపోతారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు దెబ్బతింటారు తప్పించి ఒరిగేది ఏమి ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే హిందూ సమాజాన్ని చీల్చడమే కులగణన ద్వారా. హిందూ సమాజం మత ఐక్యతగా ఉండాల్సినటువంటి సమాజాన్ని, కనీసం మామూలుగా జాతి ఐక్యత వేరు, కనీసం మతపరమైన ఐక్యత అన్నా ఉండాల్సిన చోట కుల ప్రాతిపదికన వాళ్ళని విభజించడం తప్పించి ఏముండదు అందులో. దాంట్లో బీసీలతో ఆడుతున్న ఒక మైండ్ గేమ్. బీసీ ఓట్ బ్యాంకు 5 ఏళ్లలో టీడీపీకి
దూరం అయిపోయింది, మళ్ళీ దాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం, ఒక భయం ఏమన్నా బాబు గారిలో లేదంటే టీడీపీలో కనిపిస్తుంది? దూరం అయ్యిందని వాళ్ళు అనుకోరు, దగ్గరికి లాక్కోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు కాబట్టి లేదు జగన్ కంటే కూడా మేమే కరెక్టు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల మీద గెలిచింది. అవును. కమ్మ సామాజిక వర్గం రాజ్యాధికారంలో ఉంటే నడిపే దానికి ఇరుసుగా మారింది బీసీలు. బీసీలు వేసిన ఓట్ల వల్లనే కదా ఈ 40 ఏళ్ల నుంచి పార్టీ ఉంది. కాకపోతే బీసీ సామాజిక వర్గం అన్నటువంటిది 2 రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో హైయెస్ట్ ఉంది. అక్కడ తెలంగాణలో క్రమంగా దూరం అయిపోయింది. ఈ బీసీ ఓటు బ్యాంకు కేసీఆర్ పట్టుకుపోయాడు అక్కడ. ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి అక్కడ అయిపోయింది. ఆంధ్రాలో ఇక తమకు తిరుగులేదు అనుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి లాక్కుపోతున్నాడు. అంటే తెలుగుదేశం ఎట్లుంటుందంటే మాది బీసీ పార్టీ అంటారు, బీసీ ఓట్లంతా మన పార్టీ, బీసీలకే మన పార్టీ రా అంటారు. కానీ మీరు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన ఆ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ కూర్చుని ఉపన్యాసం ఇచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో చూడండి. సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఇన్ఛార్జ్. ఫస్ట్ మన బీసీ నాయకుడు మాట్లాడతాడు, మన ఎస్సీ నాయకుడు మాట్లాడతాడు, మన ఎస్సీ సెల్ ఇన్ఛార్జ్ మాట్లాడతాడు, ఒక ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ మాట్లాడతాడు. లేదా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జీలతో కూర్చుని నీకేం కావాలి అని మీటింగ్ పెట్టి ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? బేసిక్గా ఇంకెందుకు అవి పదవి. తెలుగుదేశం బీసీ. ఇంకోటి కనీసం ఆ బీసీ వాళ్ళకి ఎంతమందికి సీట్లు ఇస్తున్నారు వీళ్ళు, అది కదా. ఇప్పుడు జగన్ బీసీలకి భారీగా ఇస్తూ ఉండటం, అది కూడా ఓసీ సీట్లు ఇస్తుండడం. ఏలూరు అంటే కమ్మ తప్పి ఇంకెవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు. నరసరావుపేట అంటే కమ్మ తప్పి ఎవరికి ఎవరన్న చోట బీసీకి ఇచ్చారు. అట్లాగే మైలవరం ఒకప్పుడు ఎప్పుడో బీసీలు, అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు ఇద్దరు కమ్మకి ఇస్తున్నారు. అట్లాంటి చోట మళ్ళీ బీసీకి ఎవడు. ఇట్లాంటిది రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏరియాలో రెడ్డి, లేకపోతే రెడ్డి ప్లస్ కమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చి బీసీకి ఇవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నాడు. కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ అటుకు వెళ్ళిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్ మంచోడు కదా, అసలు బీసీలకు ఆయన ఏం చేయలేదు, అసలు బీసీలు అంటే వాళ్ళు బ్రతుకుతున్నారంటే మేము ఇచ్చిన ఇస్త్రీ పెట్టెల వల్ల, మేము ఇచ్చిన మంగళపొది వల్ల, మేము ఇచ్చినటువంటి బట్టల వలన, అట్లాంటి వాటి వల్ల, మేము ఇచ్చిన పథకాల వల్లనే మీరు ఇవాళ బతుకుతున్నారు. వాస్తవంగా అదేంటంటే వాళ్ళ పనికి ఇది ఒక తోడు. ఇస్త్రీ బండి నడుపుకునేటువంటి అతను ఒక ఇస్త్రీ పెట్టి అవరంగా ఇవ్వడం తప్పించే ఉండదు. ఇతనేంటి బీసీకి ఇంత డబ్బులు ఇస్తున్నాడు, ఇప్పుడు ఏమన్నా అమౌంట్ అంతకంటే ఎక్కువ ఇస్తామన్నో ఏమన్నా చెప్తారని చూడాలి. బీసీ డిక్లరేషన్ అంటే వాస్తవానికి ఇప్పుడు మీరు చెప్పిన వీటన్నిటితో పాటు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో దాదాపు బీసీలో ఉన్న 138 కులాల్లో దాదాపు 42 ఎన్ని అనుకుంటా కార్పొరేషన్లు కట్టకరకడి అన్ని కార్పొరేషన్లు వేశారు. అంతమంది చైర్మన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు దక్కన ఒక సముచిత స్థానం, ఒక గౌరవం ఈ 5 ఏళ్లలో జరిగింది. అది కూడా ఒక థ్రెట్ తీసుకొచ్చిందా తెలుగుదేశం పార్టీకి? ఖచ్చితంగా. అంటే తెలుగుదేశం ఇంతకుముందు టీడీపీ చెయ్యని పని గతంలో కంటే మొన్నటిసారి 14లో ఎక్కువ చేసింది. అంతకుముందు ఎప్పుడూ లేనిది బీసీ కులాల్లో కొన్ని ఎక్కువ కార్పొరేషన్స్ పెట్టింది. అది కూడా 14లో. అయితే వాళ్ళు పెట్టిన దానికంటే ఈయన ఇంకా ఎక్కువ పెంచారు. అది అవును, ఆయన 30-40 పెట్టారట కార్పొరేషన్. వీళ్ళు ఏకంగా 100 దాకా కార్పొరేషన్ దాదాపు 139 కులాలు ఉన్నాయి. వీళ్ళు దాదాపుగా 80-90 పెట్టారంటారు. వాళ్ళ దానికంటే డబుల్ పైనే పెట్టారు ఓవరాల్. ఆ విధంగా అన్ని వీళ్ళు ఊహించలేదు. రెండవది బీసీ సీఎం అనేటువంటి బీసీ డిప్యూటీ సీఎం అని వాళ్ళు పెట్టారు. కేయింది వీళ్ళు డిప్యూటీ సీఎం పెట్టారు. అక్కడ వాళ్ళు ఇది మాత్రం ఫార్ములా మిస్ అయింది ఎక్కడంటే ప్రతి దాంట్లో బీసీ అన్నటువంటిది మిస్ అయ్యారు. రెండవది వాళ్ళు స్థానిక సంస్థల్ని ఎన్నికలు ఫేస్ చేయాల. తెలుగుదేశం 2014 తర్వాత 18లో జరగాలి ఎన్నికలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ అయ్యి పెట్టలేదు కదా ఎన్నికలు. అది ఒక రకంగా జగన్కి అయాచేత అదృష్టమైంది. జగన్ ఎన్నికలు రాగానే ఎన్నికలు రావడం, సరే కరోనా వచ్చినా కూడా మధ్యలో ఎన్నికలు పెడతారు, స్వీప్ అవ్వడం. అందులో 75లో ఒకటే కదా 2 కదా గెలిచింది తెలుగుదేశం పార్టీ. 73లో దాదాపుగా 40-50 బీసీలకే ఇచ్చాడు అతను. మున్సిపాలిటీ కార్పొరేషన్లు బీసీలకే ఇచ్చాడు దాదాపు 7-8 దాకా. జిల్లా పరిషత్తులు హైయెస్ట్ బీసీలకే ఇచ్చాడు. ప్రతి దాంట్లో అబౌవ్ 50% బీసీలకి అన్నాడు. తద్వారా అలాగే డిప్యూటీ మేయర్ అయినా ఒకవేళ మేయర్ ఇవ్వలేకపోతే డిప్యూటీ మేయర్, ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా ఇతను టాప్ 5 క్యాస్ట్లు కంపల్సరీగా ఉండేలా చూసుకున్నాడు. ఒక నియోజకవర్గంలో టాప్ 5, ఆ తర్వాత ఇంకొక 5
టాప్ 10 క్యాస్టుల్ని ఏదో ఒక పదవి కట్టబెట్టాడు. ఏదో ఒక పదవి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో ఉన్నది 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి. దాంట్లో ఎప్పుడూ రానటువంటిది నగరాల అమ్మాయికి తీసుకొచ్చి మేయర్ ఇచ్చాడు, రెడ్డి అమ్మాయికి తీసుకొచ్చి డిప్యూటీ మేయర్ ఇచ్చాడు, కాపులకి ఇంకొక డిప్యూటీ మేయర్ ఇచ్చుకొచ్చాడు. ఇట్లాగే అంటే బీసీకి తీసుకొచ్చి ఇది ఇచ్చినట్టు. అట్లాగే దుర్గగుడి ట్రస్ట్ బోర్డు బీసీకి ఇచ్చాడు, ఇది నగరాలకి ఇచ్చాడు. ఇట్లాగా మ్యాక్సిమం. ఇంకోటి ఏంటి, ఇక్కడ మన పార్టీలో బాగా లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళు ఆ క్యాస్ట్ అయితేనే ఇవ్వడం అని కాకుండా చాలా క్లియర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్లంపల్లికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ నగరానికి. తనకేం చెప్పాడు, ఇతని దగ్గర ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏంటంటే, నేను ఈ పేరు చంద్రబాబుకి అనుకున్న తేడాదే. చంద్రబాబు నాయుడు ఓ 10 పేర్లు 10 మంది దగ్గర కనుక్కుని ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరనేది. ఇతను ఏం చెప్పాడు, సో క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నారో చూడండి మేయర్కి అని చెప్పాడు. నగరాల క్యాస్ట్లో ఈ అమ్మాయి గారిని పట్టుకొచ్చారు, ఇచ్చేసాడు. అదే అక్కడైతే డబ్బు ఖర్చు అయ్యేది, ప్లస్ 1,00,000 సినిమాలు నడిచేది. ఇక్కడ అట్లా కాకుండా సింపుల్ గా నాకు నగరాల అమ్మాయి మేయర్ కావాలా, రెడ్డి అమ్మాయి డిప్యూటీ మేయర్ కావాలా, ఆ లిస్ట్ పట్టరండి. అంటే ఒక రకంగా కులగన్న ఎప్పుడు అయిపోయి లిస్ట్ అంతా రెడీగా ఉంది జగన్ దగ్గర. ఎందుకు ఉండదు, జగనే కాదు అందరి దగ్గర ఉంటది. తెలుగుదేశం దగ్గర కూడా ఉంటది. మీకు దీంట్లో ఉన్నది కదా, ఓటర్ ఐడి ఇచ్చారు కదా, అప్పుడే ఉంటాయి. ఇంకోటి రేషన్ కార్డులు ఉన్నాయి కదా, ఇంకా ఇదైతే తెలియకపోవచ్చు. ఎంత 1,50,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి, లేని 10 లక్షలే. ఆ 10 లక్షలు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు రావు. వాళ్ళని అసలు వీళ్ళు లెక్కేసుకోరు, వాళ్ళ క్యాస్ట్ ఓటు లెక్కేసినప్పుడు వాళ్ళని కూడా లెక్కేరు వీళ్ళు. ఆ 10 లక్షలు అనేటువంటిది వాళ్ళు పోలింగ్ బూత్ కి వచ్చేది, అందులో 50,000 కూడా రారు. కాబట్టి పోలింగ్ బూత్ కి వచ్చే కుటుంబాల్లో 1,50,00,000 కుటుంబాలకి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అది బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అన్ని తెలుసు. కాబట్టి ఇంకేం ఎత్తుక్కోవాలా, సివిల్ సప్లై దగ్గర డేటా తీసుకుంటే చాలు, అది ఉంది వాళ్ళ దగ్గర. ఈ ఎలక్షన్లు పూర్తిగా బీసీ నామస్మరణతోనే చేయాలనుకుంటున్నాయా రెండు పార్టీలు కూడా? అయ్యి వన్ ఆఫ్ ద పార్ట్. అంటే ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా తెలుగుదేశం ఏమో వివేకాన్ని మర్డర్ చేయించాడు జగన్ కాబట్టి మాకు ఓటేయమని అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కాబట్టి దీనికంటే ఇది నేను పర్ఫెక్ట్ గా మీకు అందుంటే ఓటేయమంటాడు. అదిగో ఆ సంక్షేమ పథకాలకు అంతకంటే ఎక్కువ ఇస్తామని మేము చెప్తున్నాం, ప్లస్ వివేకానంద రెడ్డి మర్డర్ చేసినోడు కాబట్టి మాకేయండి అంటారు. ఈ బీసీ ఇవన్నీ కూడా అందులో ఒక పార్ట్. అంటే అవి ఎలాగా ఉంటాయి, దాటితో పాటు కుల రాజకీయం కూడా చేయాలి కదా. పెద్దగా ఏం జరగదు. అంటే దీని మీద ఆల్రెడీ సీట్లలో ఇదే లెక్క, సీట్లలో ఇది ఉపన్యాసాలకు పనికిరాదు. అది అంటే ఇప్పుడు ఈ జైహో బీసీ లాంటి కార్యక్రమాలు, ఈ బీసీ జపాలు ఇప్పుడు టీడీపీ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని బీజేపీ వీళ్ళు చేశారు కదా, వైసీపీ వాళ్ళు బీసీ డిక్లరేషన్ అని కృష్ణయ్యని పట్టుకొచ్చి అనౌన్స్మెంట్ లో ఇప్పించారు కదా. ఇప్పుడు వాళ్ళు అదంతా మేము ఇంప్లిమెంట్ చేసామని చూపెడుతున్నారు, ఇదిగో ఇంతమంది అభ్యర్థులకు ఇచ్చాము, ఇంత ఇది ఇచ్చామని. కాబట్టి ఇక్కడ ఇప్పుడు లేదు అని మేము బీసీ డిక్లరేషన్ మాదే అసలు బీసీ పార్టీ అనేటువంటి చూపించడం వీళ్ళ ఉద్దేశం. చూద్దాం, ఈ బీసీ డిక్లరేషన్ అస్త్రం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా, ఒక రకంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కోల్పోయాం అనుకున్న ఓటు బ్యాంక్ తిరిగి తెచ్చుకునే ప్రయత్నమా? ఒకప్పుడు బీసీల పార్టీ అంటే టీడీపీ అనేవారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుందా? సక్సెస్ అవుతుందా లేదు చూద్దాం.